ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ఖలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య చరణ సన్నిధానమునకు అనంతకోటి దాసోహాలు సమర్పిస్తూ అస్మద్ ఆచార్య పురుషులైన మహానీయులు శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్దజీర స్వామి వారి యొక్క దివ్యచరణాన్ని సేవిస్తూ దివ్యమైనటువంటి యొక్క శ్రీమద్ భాగవత జ్ఞాన రసయజ్ఞానికి వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రం చేత పరిపుష్ణి కలిగింపజేస్తున్న స్వామిని స్వాగతిస్తూ పరమాత్మ సామ గాన రస లోలుడు అని ఆయనకు ప్రీతికరమైంది 4 వేదాలలో సామవేదం. మిగతాయి కావాలంటే మిగతాయన్ని కూడా మన జీవితానికి ఉపయోగపడేటువంటి యొక్క క్రియా ప్రక్రియలు తెలిపేటువంటి యొక్క వేదాలు. దాంతోపాటుగా భగవంతుణ్ణి ఆనందింపజేసేటువంటి యొక్క శాస్త్రం సంగీత శాస్త్రం. ఈ సంగీత శాస్త్రానికి మూలమైంది సామవేదం. అలాంటి సామగాన రసలోలుడైనటువంటి యొక్క సర్వేశ్వరుని యొక్క ఆనందానికి మూలమైన సంగీతాన్ని అందిస్తున్నటువంటి యొక్క పెద్దల్ని స్వాగతిస్తూ శ్రీమద్భాగవతము అత్యంత ప్రేమ చేత, శ్రద్ధ చేత, భక్తి చేత శ్రవణం చేయడానికి, వినడానికి వచ్చిన మీ అందరినీ కూడా స్వాగతిస్తూ పరమాత్మ యొక్క కరుణ మనందరిపైన ఎల్లవేళలా కురవాలని భావిస్తూ ఎప్పటికీ కూడా మనం చిన్నపిల్లల్లాగానే ఆనందపడుతూ ఉండాలని కోరుకుంటూ దివ్యమైనటువంటి యొక్క కథ అమృతమానందమాద్యంతం అత్యంత సుఖదాయకం ఆదిపురుష దివ్యచరితం అనోక్ష్య అద్వైత దర్శనం. ఎటువంటిదట శ్రీమద్ భాగవతం అంటే అమృతమానందం ఆద్యంతం. ఏదన్నా ఒక కథ చెప్పుకుంటూ ఉంటే వింటూ ఉంటే ఎన్నో కథలున్నాయి ప్రపంచంలో. ఎందరి మీదనో కథలున్నాయి, మహాత్ముల మీద, మహానుభావుల మీద, రాజుల మీద, చక్రవర్తుల మీద. కానీ కొన్ని కథలు ఆరంభంలో చాలా బాగుంటాయి, మధ్యలోకి వచ్చే వరకు కథ ఏదో అటు ఇటుగా ఉంటుంది. మరికొన్ని కథలేమో ఆరంభంలో ఏం గొప్పగా ఉండవు, మధ్యలోకి వచ్చినాక రసవత్తరంగా ఉంటాయి. మరికొన్ని కథలు మధ్యలో ఉండవు, మొదట్లో ఉండవు, చివరికి వచ్చినాక ఆనందంగా ఉంటాయి. కానీ భాగవత కథ అమృతమానందమాద్యంతం, ఆరంభం చేసినప్పటి నుంచి ముగించేంత వరకు కూడా ఆనందమే ఆనందం. ఈ కథలో అత్యంత సుఖదాయకం. అత్యంతమైన సుఖం దేంతోనుందండి అంటే ఆహారంతోనే ఉందా, పానీయంతోనే ఉందా, ఆభరణాలతోనే ఉందా, వస్త్రాలతోనే ఉందా అంటే లేదు. మనశ్శాంతితోనే సుఖం ఉంది, సంతృప్తితోనే సుఖం ఉంది. అలాంటి సంతృప్తిని అందించేటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క అత్యంత సుఖదాయకం. ఎవరి కథ? ఆదిపురుష ఆదిపురుష దివ్య చరితం. పరమాత్ముని యొక్క దివ్య చరిత్రనే ఆనందం. భగవంతుని యొక్క కథ లేని ఏ గ్రంథమైనా కూడా అది అసంపూర్ణము, అయోమయం. ఇంకా
అందుకోసం భగవాన్ నామాన్ని పట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే భగవంతుణ్ణే స్మరిస్తూ భగవంతుణ్ణే మనస్సులో నింపుకొని భగవంతుణ్ణే చూస్తుంటారు. భగవంతుడు కనిపిస్తాడండి, కనిపిస్తాడంటే కనిపిస్తాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా దేవతా స్వరూపులే. అందరిలో పరమాత్మ వహించి ఉన్నాడు. అందుకోసమై భగవత్స్వరూపులు ఎక్కడి నుంచో రావాలని కాదు, భగవంతుని గురించి ఆలోచించే వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క స్వరూపమే అని చెప్తుంది మనకు. అలాంటి అద్భుతమైనటువంటి యొక్క పూర్వజన్మ పుణ్యం ఏదో ఒకటి ఉంటే తప్ప మళ్ళీ భగవంతుని మీద ఆలోచన రానే రాదు. పూర్వజన్మ సుకృతం ఉందనుకోండి, అక్కడ నీకు శాస్త్రం తెలియదు, పురాణం తెలియదు, వేదం తెలియదు, జ్ఞానం లేదు, ఏమీ లేకపోని కనుక అన్నిటిని మించి మనలో భక్తి అనే పుష్పం వికసిస్తూ ఉంటుంది. అలాంటి భక్తి అనే పుష్పమే వికసించిన తర్వాత ఈ పువ్వులు తీసుకువెళ్ళి భగవంతుని మీద పెట్టాల్సిన అవసరం లేదండి. భక్తి అనే పుష్పం నీ మనస్సులో వికసించిందా, భగవంతుని పాదమే నీ హృదయంలోకి వస్తుంది. పెట్టవాయి పువ్వు నువ్వు నా పాదం మీద అంటాడు. అంటే భక్తి అనే పుష్పం వికసిస్తే భగవంతుని యొక్క చరణ సాన్నిధ్యం మన హృదయంలోకే వచ్చి చేరుతుంది. అందుకే ఆచార్యులు చెప్తూ ఉంటారు, యోనిత్య అచ్యుత పదాంభుజ యుగ్మ రుక్మ వ్యామోహత స్థదితరాణి తృణాయమేనే. స్వామి, నీ 2 పాదాలు తప్ప నాకు ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు కూడా గడ్డిపోచతో సమానం అన్నాడు. ఎవరండి? ఆచార్యుడు. పెద్ద నీ 2 పాదాలే మాకు కావాలి తప్ప మిగతా అయినటువంటి ఈ ఐశ్వర్యాలు, ఈ ఆనందాలు, ఈ వైభవాలు, ఈ భవనాలు, ఈ సముదాయాలు ఇవన్నీ కూడా మాకు గడ్డి పరకతో సమానం అన్నమాట. అనగలిగిన మహనీయులు ఎవరైతే ఉంటారో లోకంలో తన పాదాన్ని వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తాడు భగవంతుడు. తీసుకువెళ్ళ తల వంచగలిగితే మీకు ఆలయానికి వెళితే తలపైన ఏం పెడతారండి? శఠకోపాన్ని పెడతారు. కారణం ఏమిటట? నువ్వు తల వంచగలిగినటువంటి లక్షణం నీకుంది గనక ఇదిగో నా పాదం నీ తలపైన పెట్టి అనుగ్రహిస్తూ ఉన్నాను అంటాడు పరమాత్మ. అందుకే మనకు చరిత్రలో చెప్తారు, శ్రీకృష్ణ దేవరాయలుట ఎవరు వచ్చినా కూడా తలకాయ వంచి నమస్కారం చేసేవాట. అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు అడిగారట, రాజా ఎవరు వచ్చినా కూడా నువ్వు తల వంచి నమస్కారం చేస్తావేమయ్యా? నీ హోదా, నీ హుందా, నీ రాస టీవీ మరి తల వంచితే ఏం బాగుంటుంది అన్నట ఎవడో తెలియనివాడు. నాయనా, ప్రపంచంలో ఎన్ని తలలు ఉన్నాయి? ప్రతి ప్రాణికో తల ఉంది. లేవండి తలలు? ఒక్క ప్రాణికి తల లేదు. అదేమిటో చెప్పండి. ఒక్క ప్రాణికి తల లేదు. అది వెంట్రికాయ. దానికి తలకాయ ఉండదు, కడుపుకాయ కాళ్ళు ఉంటాయి. కానీ మిగతా ప్రాణులంటికి చీమకు దోమకు కూడా తల ఉంది కదా. మరి ఏ జంతువు తలనైనా తీసుకువెళ్ళి మాంసాహారాన్ని తినే అలవాటు ఉన్న వాళ్లకు మార్కెట్లో అవి పెడితే కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. మేకై కానీ ఇంకేదో కానీ. మరి మనిషి తల పెడితే ఎవడైనా కొనుక్కుంటాడా? కనుక ఈ మనిషి తలకు ప్రాణం ఉన్నప్పుడే దీన్ని వంచగలిగితే భగవంతుని యొక్క హృదయంలో మనకు ఆనందాన్ని పెంచుకునే స్థానం దొరుకుతుంది అని చెప్పేట కృష్ణదేవరాయలంతటి వాడండి. అముక్తమాల్యద అనే గ్రంథాన్ని రాశాడు మహానుభావుడు. అందుకోసమే తపస్సును చేయడం ఒక ఎత్తు, జపాన్ని చేయడం ఒక ఎత్తు,
దాన్ని నిలుపుకోవడం కూడా మరొక పెద్ద ఎత్తట అది. అందుకే మహానుభావులు మహనీయులు ఏం చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు బయట ప్రపంచానికి, ఇప్పుడు చెప్పారు కథ, బయట ప్రపంచానికి చాలా చాలా దూరంగా ఉండే ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు. కారణం ఏమిటంటే ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే దేని మీద ఆశ ఉంటుంది వాళ్ళకు అంటే పాపం ఏదో జ్ఞానం తెలియక తినే పదార్థాల మీద, ధరించే వస్త్రాల మీద, వేసుకునే ఆభరణాల మీద, పూసుకునే గంధాల మీద, మాట్లాడే చిల్లల బల్లల మాటల మీద ఆసక్తి ఉంటుంది. ఇవి ఏం చేస్తాయంటే వీళ్ళు ఈ లోకం వరకే పరిమితం. ఈ లోకం నుంచి ఆ లోకాన్ని చేర్చడానికి ఉపయోగపడే మాటలు ఇవి కానే కావు. మరి ఈ లోకంలోంచి ఆ లోకానికి తీసుకువెళ్ళి ఏ లోకానికి? భగవంతుని యొక్క చరణ సన్నిధానానికి తీసుకువెళ్ళగలిగిన మాటలు ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి. ఆ మాటలను గిట్ట మాట్లాడుకోగలిగితిమా మన జీవితం అంతా కూడా సుఖమయం, శుభప్రదం. శ్రీరంగ క్షేత్రంలో ఒక మహానుభావుడు ఉండేవాడు, భట్టర్ స్వామి వారు. ఆయన ఏం చేసేవారట అంటే పాపం ఆయన ఇల్లు ఎంత పెద్దగా ఉంది అని అంటే మనకి ఎంత పెద్ద ఇల్లున్నా సరిపోదు. చూడండి, ఒక్క రూములో 10 మంది పడుకునే కాలం ఉండే ఒక కాలంలో. కానీ ఇప్పుడు ఏమైపోయిందట, ఎవని రూమ్లో వాడే పడుకోవాలి. ఆ రూములోకి వచ్చినా కూడా తలుపు కొట్టి రావాలి. అక్కడికి వచ్చిందండి జీవితాలు. అయితే మరి ఆ భట్టర్ స్వామి వారి యొక్క ఇల్లు ఎంత పెద్దగా ఉందట అంటే పడుకుంటే ఒక్కడే పడుకోవచ్చు ఆ ఇంట్లో, రెండో వ్యక్తికి జాగలేదండి. కూర్చుంటే 2 కూర్చోవచ్చు. ఎంత పెద్దదండి ఇల్లు. కూర్చుంటే 2 కూర్చోవచ్చు, నిలబడితే 3 నిలబడవచ్చు. అయిపోయి. మరి అంత చిన్న ఇంట్లో ఎట్లా ఉండగలుగుతున్నాడు ఆయన అంటే ఆ ఇల్లు అనేటువంటిది ఒకటి ఉండాలి అందరికి ఉంది కనుక మనకు, కానీ అది ఇలా ఉండాలి అలా ఉండాలి అనే అభిప్రాయం వారికి లేదు. సరే కూర్చున్నారు, కూర్చొని పడుకున్నాడట. పడుకొని రంగనాథుడి గురించి స్మరణ చేస్తూ ఉంటే ఇంకో భక్తుడు వచ్చాడు. అయ్యా నేను కూడా మీ పక్కన, రండి రండి లోపలికి రండి. ఇక పడుకోవడానికి వీలు లేదనక 2 కూర్చున్నారు. కూరేశ్వరు అని మహానుభావుడు. ఆ తర్వాత వారుండగా ఇంకో భక్తుడు వచ్చాడు. అయ్యా నేను వచ్చాను, రండి రండి రండి. నిలబడ్డారు. నిలబడితేనండి ఖచ్చితంగా కాళ్ళను కట్టెల్లాగా నిలబెట్టుకోలేము మనం. కాళ్ళు ఆడిస్తూ ఉంటేనే హాయిగా ఉంటుంది కదా. వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారంటే శ్రీరంగనాథ స్వామిని గురించి మాట్లాడుకుంటూ అందులోనే తిరుగుతున్నారట. ముగ్గురే బట్టి ఎంత ఉంది అది. కొంతసేపు అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళు తిరగడానికి వీల్లేనంత ఫిక్స్ అయిపోయింది. తిరగలేకపోతున్నారు అందులో. మనం ఎందుకు తిరగడం లేదు అంటే నేను వచ్చానయ్యా అన్నట రంగనాథుడు. మీరు నా గురించి మాట్లాడుకుంటున్నారు కదా, అందుకోసం ఆ మాటలు ఏంటో విందామని నేను కూడా వచ్చాను అన్నాడు. ఎవరు? శ్రీరంగనాథ స్వామి. అందుకే ఎవరి గురించి మాట్లాడినా మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అంట. మనం ఇక్కడ భగవంతుని గురించి మాట్లాడుకుందాం అనుకొని మనం అందరం కూడా కూర్చున్నాం కనుక ఇక్కడికి ఎవరు వచ్చారు? ఎప్పుడో వచ్చాడు భగవంతుడు, మనకంటే ముందే వచ్చాడు. మనం కూర్చున్న దానికంటే ఎక్కువసేపు కూర్చుంటున్నాడు ఆయన. పురాణం కాగా మనం ప్రసాదం తీసుకోవడానికి వెళుతున్నాం, పాప ఆయన వెళుతున్నాడా? కదలడమే లేదు. మళ్ళీ ఎప్పుడు వస్తారు వీళ్ళంతా? వాళ్ళు వచ్చే లోపల నేను ఎక్కడికన్నా వెళ్ళి ఇంకే భక్తులన్నా కటాక్షించడానికి వెళితే ఇక్కడ లేట్ అయిపోతే కార్యక్రమం
నా వలన ఆలస్యం అవుతుందేమో అనుకొని అసలు నేను కదలని ఇక్కడే కూర్చున్నాడు. కూర్చున్నవాడు ఊరికే కూర్చున్నాడండి. ఏ పండు ఏ ఫలం ఆయన ముందర పెట్టినా కూడా ఇది చేసుకోండి, బాగా తినండి, చక్కగా వినండి, నామాన్ని అనండి అంటున్నాడు. అందుకోసమే పరమాత్ముడు ఎప్పుడు కూడా మనల్ని అంటిపెట్టుకొనే ఉంటాడు అనేటువంటిది శ్రీమద్ భాగవతంలో చెప్తారు. అమృత ఆనంద ఆద్యంతం. భాగవతము మొత్తము అమృతమే సుమా, ఎక్కడ కూడా దానిలో రుచి కానీ ఇది కానీ వేరేగా లేదు అని. అందుకోసమే ఆ భాగవతాన్ని వినేటప్పుడు మనం చేయగలిగింది ఏమిటంటే మన మనస్సును కాస్త ఓ 1/2 నిమిషమో 15 నిమిషమో అటో ఇటో పోకుండా ప్రయత్నం చేయడం. పోకుండా చేస్తాం అనేటువంటిది ప్రతిజ్ఞ కాదండి, ఎక్కడికో పోతుంది పరిస్థితి. మనం జపమో తపమో అనుష్ఠానమో పారాయణమో చేస్తుంటే ఏం జరుగుతుంది, శూన్యమని పోణి వేసేవరకల్లా ఈ మనసు వెగ్గి నిలబడుతుంది అంతే. మళ్ళా వస్తుంది పాపం. అందుకోసం మనస్సును నిలపడం అనేటువంటిది మనమే కాదు, ఎవరి వల్ల కాదు. మనస్సును జయించలేము, కోపాన్ని కూడా జయించలేమండి. ఒక ఆయన ఆనంద యోగి అని ఒక మహానుభావుడు బాగా తపస్సు చేశాడు. చేసిన తర్వాత ఏమైందంటే తపస్సు ఎంత చేసినా కూడా ఈ అహంకార మమకారాలు అని నేను చెప్పుకున్నాం కదా, అవి మనకు ఎవరు సృష్టించకుండా పిలవకుండానే వచ్చి నెత్తి మీద చేరుతుంటాయి. అహం నేను, మమకారం నాది. పాపం ఆయనే భిక్షాటన చేసుకుంటూ వెళుతున్నాడు ఇల్లింటికి ఇంటింటికి. ఆ వెళుతూ ఉంటే ఏమైంది, ఓ ఇంట్లో భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు టైం దొరికితే వాళ్ళు అప్పుడు ఆట ఆడుకుంటారండి. భార్యాభర్తలకు ఎప్పుడు టైం దొరికినా ఓ ఆట ఆడుతుంటారు. ఆ ఆట పేరు ఏమంటే కొట్లాట. కొంతమంది మరి టైం దొరికినప్పుడల్లా ఆడుకుంటూ ఉంటారు అట్లాంటి ఆటలు. ఈయన వెళ్ళాడు, భవతి భిక్షాందేహి అన్నాడు. ఆగవయ్యా, మా అల్లుళ్ళు మేమున్నామంటే నువ్వేమో వచ్చి ఇప్పుడు భవతి భిక్షాందేహి పట్టించుకోలేదండి. వాళ్ళు కాసేపు అటు ఇటు అయిపోయిన తర్వాత ఇద్దరు కూడా కొట్లాడే వాళ్ళు అలసిపోయారు. కొట్లాటకు కూడా కొంత టైం ఉంటుంది కదా. అలసిపోయిన తర్వాత, ఏం మహాత్మా ఏం కావాలి, భవతి భిక్షాందేహి, మీ ఇంట్లో ఏది ఉంటుంది పెట్టండి. పెట్టిన తర్వాత ఓ మాట అడిగాట, ఏమిటండి మీరు ఇంతసేపు దాదాపు 2 గంటలు కాన్సన్ట్రేషన్గా కొట్లాడారు, ఏ విషయంలో అన్నాడు. ఏ విషయం ఏంటి మహాత్మా, నువ్వేమో సన్యాసివి, నీకు ఇవన్నీ ఏం తెలియవు, మేం సంసారులం కనుక మాకెన్నో సమస్యలు ఉంటాయా. డబ్బు సమస్య ఉంటుంది, ఆరోగ్య సమస్య ఉంటుంది, పిల్లల సమస్య ఉంటుంది, మాట సమస్య ఉంటుంది, నా మాట సాగాలి అనేటువంటిది పెద్ద సమస్య ఉంటుంది. నాదే సాగాలి మాట, అందుకోసం ఎన్నో ఉంటాయి. అంటే సంసారం ఇంత కష్టమానండి, కష్టమా చాలా కష్టం అన్నారు. అందుకే పారాయణాలు జపాలు పూజలు పునస్కారాలు చేసుకునేవాళ్ళు ప్రతిజ్ఞలు చేయవద్దండి. నేను ఇట్ట చేస్తా అని ఎప్పుడు అనుకోకూడదు. చేయించేవాడు పైన ఉన్నాడు కనుక ఆయన చేయించినట్టుగా నేను చేస్తాను అనుకుంటేనే అది సుఖం. పాపం ఈయనే ఆ భిక్షను తీసుకున్న తర్వాత ఓ మాట మాట్లాడాడు. సంసారంలో శాంతిగా సుఖంగా మంచి మాటలు మాట్లాడుకోకుండా ఈ కొట్లాటలు ఏమిటయా, నేనే సంసారినైతే సక్రమంగా సాగిస్తాను సంసారం అన్నాడు. నాలుక కొరుకున్నాడు. ఇంతకాలము నేను తపస్సు చేసి అద్భుతమైనటువంటి ఒక స్థితిని పొంది ఈనాడేమో ఇట్లయిపోతీ అని అనుకున్నాడు. అనుకున్నది వ్యర్థం కాదండి. ఎప్పుడు ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఏటికైనా తప్పదన్నా, అనుభవించుట సత్యమన్నా.
అనుభవించాలి కనుక మళ్ళా జన్మలో ఈయనే ఒక మహానుభావుడు మరు జన్మలో ఏం చేశాడంటే ఈయన దేవశర్మ అని ఓ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. పుట్టిన తర్వాత ఏం జరిగింది అని అంటే ఏమైనా తపస్సు చేసుకోవడం, జపం చేసుకోవడం, పూజ చేసుకోవడం తప్ప ఇంకో పని లేకపోతే తండ్రి గారు చూశాట వీడికి సంసార లంపటాన్ని దగ్గర పెడితే వీడు కొంచెం బుద్ధివంతుడు అవుతాడేమో అని ఓ అమ్మాయిని తీసుకొచ్చారు పెళ్లి చేస్తే. పెళ్ళైపోయిందండి. సరే భగవద్ అనుగ్రహం చేత వాళ్లకు దాదాపుగా ఓ 18 మంది పిల్లలు పుట్టారు. భగవంతుని అనుగ్రహం అది పిల్లలు పుట్టడం అనేటువంటిది. పుట్టిన తర్వాత ఏముంది, ఎంతమంది పిల్లలు అని కూడా ఆయన జ్ఞాపకం లేదండి. ఇంట్లో ఏముంది అని కూడా జ్ఞాపకం లేదండి. దాని తర్వాత భార్య ఎంత కష్టపడుతుందని కూడా జ్ఞాపకం లేదండి. కొన్నాళ్ళు చూసిందట. అందుకోసమే మనకు పరీక్ష అని చెప్తుంటారు, పరీక్షాపరమైన జీవితం. కొంతమంది ఇళ్లలో ఉంటారట్లా. శ్రీమద్ భాగవతం ఎటువంటిదట అంటే విద్యావతాం భాగవతి పరీక్ష. ఎంత చదువుకున్న వాడికైనా భాగవతం పరీక్ష లాంటి సుమా. రామాయణం చెప్పుకుంటే హాయిగా సీత, రాములు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, వాలి, సుగ్రీవుడు, రావణాసుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, బ్యాస్ ఇవి 10-15 పాత్రలు ఉంటాయి. దాని వెంట కథ నడుస్తుంటుంది హాయిగా. ఇక్కడ 100 పాత్రలు. ఈ 100 పాత్రలకు ఏం చేయాలంటే మనం ఎక్కడి నుంచి బయలుదేరామో కథ మళ్ళీ అక్కడ తీసుకొచ్చి అంటి పెట్టకపోతే కూర్చున్న వాళ్ళకి ఏమొస్తుందంటే పుణ్యంతో పాటు నిద్ర వస్తుంది. అవునా కాదా? విద్యావతాం భాగవతీ పరీక్ష విపత్తికాలే గృహిణీ పరీక్ష. గృహిణికి పరీక్ష ఉంటుంది. భర్తకు ఇంటి మీద ధ్యాస లేక, ఇంటి మీద పట్టి లేకపోతే ఏం చేస్తాడు, పాపం వంటింట్లో ఉంటుంది, అక్కడ కుర్చీ వేసుకొని కూర్చుంటాడు భర్త. ఏమే మన వాళ్ళు స్నేహితులు వచ్చారు, కాఫీ తీసుకురా, టీ తీసుకురా, తర్వాత ఉప్మా చేయి, పూరీలు చేయి, బజ్జీలు చేయి, అవి చేయి. ఏమీ లేవు ఇంట్లో. తెచ్చిపెట్టుడు తెలియదు, పంచిపెట్టుడు తెలుసు. తేవే తొందరగా ఏం చేస్తా, ఇంటి వెనక నుంచి రహస్యంగా వెళ్ళి ఉద్దెరకో సద్దెరకో సామాన్లు తీసుకొచ్చి పెడుతుంది. విపత్తికాలే గృహిణీ పరీక్ష. ఇక అంత కష్టం ఇంకోటి ఉండదండి. అది ఒక గృహిణికి మాత్రమే తెలుస్తుంది. ఏం పట్టించుకోడు. ధర్మరాజు ఇంటి ముందర కూర్చున్నాడు. వచ్చినాళ్ళకల్లా ఇది పెట్టు, అది పెట్టు అంటున్నాడు. వీడొక ధోతి చీర కూడా పెట్టు పోయేటప్పుడు. అవి లేవు. వీడకేమైనా బస్ కిరాయిలు పెట్టావా లోపల నువ్వు తెచ్చిచ్చుటానికి అంటున్నాడు. విపత్తికాలే గృహిణీ పరీక్ష రణాంగనే శస్త్రభుతాం పరీక్ష. కత్తి యుద్ధం బాగా నేర్చుకున్నాడు. నేర్చుకున్నవాడికి ఎక్కడ తెలుస్తుంది వాడి యుద్ధం సంగతి ఏంటి, కత్తి సాము సంగతి ఏంటి. యుద్ధానికి పోయితే కానీ ఎదుటివాడు ఎంతవాడు మనం ఎంత వాళ్ళమని కొట్టాడితే కానీ వీని పరాక్రమం బయటపడుతుంది. ఇక 4వది ధనంజయే హాటక సంపరీక్ష. డబ్బు సంపాదించడం అంతా పెద్ద కష్టమేం కాదండి. అడుక్కొని సంపాదించవచ్చు, అదిరించి బెదిరించి కూడా సంపాదించవచ్చు. లేరా అట్లా చేసేవాడు. కానీ దాన్ని దాచిపెట్టి కూడబెట్టడం చాలా కష్టం. ఎంత కష్టపడి దానికి రబ్బర్ల మీద రబ్బర్లు వేసేసి కట్టలు కట్టి పెట్టినా కూడా దాని నుంచి జారిపోతూనే ఉంటుంటాయి. ఎందుకు జారిపోతున్నాయో మనకి అర్థం కాదు. డబ్బును ఆదా చేయడం చాలా చాలా పరీక్ష లాంటిది అని చెప్తారు. సరే పాపం ఈయనే దేవశర్మ గారు రోజు ఏం చేసేవాడు అంటే జపం, పారాయణం, పూజ. ఈ మొత్తం ఈయన కార్యక్రమం సంధ్యావందనమో జపమో తర్పణమో పూజనో ఈయన అయిపోయే వరకల్లా ఎంత టైం పట్టేదంటే సూర్యోదయం నుంచి రాత్రి 8 గంటల దాకా. వాళ్ళ తెల్లారాదే పని. ఈ ఎట్ల సంసారం. పాపం ఆమె ఆ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళి పాచి పని చేసి ఏదో చేసి వాళ్ళకి సేవ చేసి బియ్యమో పప్పో ఉప్పో తీసుకొస్తే ఎంతమంది అండి సంసారం.
18 మంది ఉన్నారు. ఎట్లా ఉన్నారంటే వాళ్ళు భీమసేనుడి కంటే గొప్పగా ఉన్నారు తిండిలో. తెచ్చి పెడుతున్నది భర్త దగ్గరికి వస్తుంది. ఏమండి, చక్కని పండితులు కదా మీరు, మంచి పండితుడండి, చాలా గొప్పవాడు. మరి అయితే కొంచెం అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇంత ఆశీర్వచనం చేసింది. ఆశీర్వచనం మనం చేస్తే ఏం జరుగుతుందో తెలుసునా? ఆయుష్మాన్ భవ అన్నాం అనుకో, మన ఆయుష్ పోతుంది, వాళ్ళకి వస్తుంది. నేను పోను, తపస్సు పోతుంది. ఏమండి, మనం బ్రాహ్మణం అండి, ఇలా దానం పట్టవయా పోయి. దానం పట్టాలంటే కూడా శాస్త్రం ఒప్పుకోలే. బియ్యం దానం పట్టండి. బియ్యం దానం పడితే వాడి ఇంట్లో వచ్చే జన్మలో సేవకునిగా పుట్టాలి. పనికిరాదు ఆ బియ్యం దానం, పనికిరాదు. పోనీ పప్పుల దానం పెడతారా? పప్పుల దానం పెడితే వాడికి పాదసేవ చేయాలి. మరి వెండి దానం పెడతారా? వెండి దానం దుఃఖకరము, బంగారము అనర్థకరము, ప్రతిదానికి చెప్పిండు. ఎందుకంటే శాస్త్రం బాగా తెలిసిన వాడు. శాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు చాలా కష్టమండి. కారణం ఏమిటంటే శాస్త్రం తెలవాలి, కానీ లౌకికం కూడా, జీవించే విధానం కూడా తెలిసినప్పుడు వాడు సుఖపడతాడు. 5 పండితులు వెళ్ళారట ఎక్కడికి? ఎల్లారెడ్డిపేటకు. వెళ్ళినాక వాళ్ళు 5 ఏమనుకున్నారు? ఆయన్నేమో వేద పండితుడు, ఇంకొక ఆయనే తర్క పండితుడు, ఇంకొక ఆయనే వైద్యుడు, ఇంకొక ఆయనే జ్యోతిష్కుడు, ఇంకొక ఆయనే సంగీత విద్వాంసుడు. 5 బ్రాహ్మణులు బయలుదేరారు. ఓ అమ్మగారు అందట హాయిగా సుఖంగా, మా ఇంటికి రండి భోజనానికి. హాహా, యుక్తాహార విహారస్య, మేమే వండుకోవాలి, మేమే తినాలి. ఎందుకు స్వామి మీకు కష్టం? నేను హాయిగా వండి పెడతావు, పిడికెడంతా తినండి. సరే మీ ఇష్టం. అది వేద పండితుడు మరి 5 పోయినప్పుడు మనిషి పని చేయాలి కదా సంసారంలో. వేద పండితుడా, నువ్వు వంట చేయాలి. చేస్తా. వైద్యుడా, నువ్వు వెళ్ళి సాహిత్యం తీసుకురా. ఎవరింటున్న బియ్యమో పప్పు ఉప్పు మన దగ్గర ఏమున్నాయి కానీ కడుక్కొచ్చుకొని తినాలి కదా. వైద్యుడేమో సాహిత్యానికి పోయినాడు, స్వయం పాకాలు. బాబు జ్యోతిష్యం, నేనేం చేయాలి? నువ్వు వెళ్ళి ఆకులు, విస్తరాకులు కావద్దా భోజనానికి? పో అక్కడ. అయ్యా మరి తర్క పండితుడా, అయ్యా చెప్పండి. పాలు పెరుగు కావాలి కదా, పాలు పెరుగు నెయ్యి కావాలి కదా భోజనానికి, నువ్వు అటుపో. రైట్. బాబు సంగీత విద్వాంసులా, చక్కగా చింత చెట్టు దగ్గరికి వెళ్ళి చింతకాయలు తెంపుకరా. పచ్చికాయలు అయితే పులుసు బాగుంటుంది. మనసు దిక్కు బయలుదేరిందండి. వీడిక్కడ వెసరు పెట్టిండు వేద పండితుడు. వేదం ఎట్లా ఉంటుందండి? స్వరాలతోని కూడుకొని ఉంటుంది కనుక ఈయనే గిన్నె మీద మూత పెట్టిండు. మూత మనం అన్నట్టు ఎగురుతుంది, అది దాని ఇష్టం ఉన్నట్టు మంటను బట్టి ఎగురుతుంది కదా. ఇక్కడ ఏం చేశాడు? అహం వసామి వసామి అహం వసామి వసామి వైకుంఠే వైకుంఠే. వీడు చెయ్యి కిందికి అన్నప్పుడల్లా ఆ మూత మీదికి లేస్తున్నది, వీడు చెయ్యి మీదికి అన్నప్పుడల్లా మూత కిందికి అవుతుంది. వేదోక్తం లేని వంటెందుకు అన్నాడు, కట్టె తీసిండు, ఆ గిన్నెను కొట్టిండు కోపంతో. అయిపోయాయి. ఇక సాహిత్యం తీసుకురావడానికి వెళ్ళాడట ఎవరు? వైద్యుడు. ఆ అమ్మగారింటికి వెళితే, అయ్యా